నమస్కారం. నా పేరు కిరణ్ దాసరి, ఎస్ఎఫ్ఐ గుంటూరు నగర సెక్రటరీ. ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ గత 22 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి. మరి ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ రోజు రోజుకి నిర్వీర్యమైపోతా ఉన్నది. ఈ దేశంలో మీరు చూసినట్లయితే ఈ ప్రభుత్వంలో రాయాల్సినటువంటి క్వశ్చన్ పేపర్లు ముందుగానే లీక్ అయిపోతా ఉన్నాయి. రాసినటువంటి క్వశ్చన్ పేపర్లు కరెక్షన్ చేయడంలో అవసరంగా జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్, అదేవిధంగా సిబిఎస్ఈ పేపర్ కరెక్షన్ లో అవకలు. మీరు ఈ నీట్ ఎగ్జామ్ చూసినట్లయితే దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్, నర్సింగ్ లాంటి కోర్సుల్లో అడ్మిషన్ తీసుకోవడం కోసం ప్రతి సంవత్సరం 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నంత కాలం 6th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఎంతో కష్టపడి వారి ఆటలను పాటలను పక్కన పెట్టి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తల్లిదండ్రులు నీట్ ఎగ్జామ్ పరీక్ష కోసం లక్షల రూపాయలు ఈ కళాశాల జూనియర్ కార్పొరేట్ కళాశాలకు దారపోస్తున్న పరిస్థితి. మరి ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆర్గనైజ్ గా చేస్తున్నటువంటి వర్క్ని ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి చూడండి. పేపర్ చాలా ఈజీగా లీక్ అయిపోతా ఉంది. ఈ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని వందలాది మంది విద్యార్థులు మరణించారు. అయ్యా, మీకు ఎలాగో ఈ క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా ఎగ్జామ్ నిర్వహించడం చేత కాదు. అదేవిధంగా రాసినటువంటి క్వశ్చన్ పేపర్ ని పారదర్శకంగా కరెక్షన్ చేయడం మీకు చేత కాదు. కనీసం మరణించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకైనా కనీసం ₹1 డబ్బులు ఇవ్వండి. అదేవిధంగా జరిగినటువంటి అవకతవకలను బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత 22 రోజులుగా ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తా ఉంది. అలాంటి యువత ముందుకొచ్చి ఏదైనా ప్రశ్నిస్తే ఒక ముద్ర వేస్తా ఉంది. అదేంటంటే దేశ ద్రోహులు, యాంటీ నేషనల్ అని చెప్పి చెప్తుంది. మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తరఫున కోరుతా ఉన్నాం. బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం జరగాలని, అదేవిధంగా ఈ యొక్క జరిగినటువంటి అవకతవకల్లో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీట్ లీకేజీల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీట్ లీకేజీల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.